దేంట్లో విద్యలోని వైద్యంలోని 2020లో డాక్యుమెంట్లో అది 2020 డాక్యుమెంట్లో ఏం చెప్పాడు? 98లో తీసుకొచ్చిన డాక్యుమెంట్లో విద్యా వైద్యానికి యూజర్ ఛార్జెస్ చెప్పాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి పేదలకి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చారు. దాన్ని విజన్ అంటారా? దీన్ని విజన్ అంటారా? విద్యకు కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేయాలనే ఆ మెకన్సీ రిపోర్ట్ని 2022 విజన్ అనుకుని చంకలు గుద్దుకునే నాయకులు ఫీజు రింబర్స్మెంట్ లాంటి పథకం గురించి ఎందుకు ఆ డాక్యుమెంట్లో ప్రస్తావించలేదు? పేదలకి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలని ఎందుకు అనుకోలేదు అని నేను ప్రశ్నిస్తాను. మీకు ఏం చేసినా అది గొప్పని కీర్తించే మీడియా ఉండడం అదృష్టం అని నేను పదే పదే చెప్తాను.